నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. మరో హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో స్ప్రౌట్స్ తోటి సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ సలాడ్ చాలా హెల్దీ రెసిపీ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ సర్వ్ చేసుకోవచ్చు. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, డైట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ సలాడ్ చాలా యూజ్ అవుతుందండి. మీరు కూడా ఈ సలాడ్ని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా ఎంతో హెల్దీ అయిన ఈ స్ప్రౌట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని మొలకెత్తిన పెసలు, అలసందలు యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే శనగలు కూడా యాడ్ చేసుకోవచ్చండి, లేదా ఓన్లీ పెసలతోటే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్ప్రౌట్స్ని జిగురు లేకుండా, బూజు రాకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో వీడియో ఉందండి. ఆ వీడియో లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా అవసరం అనుకుంటే ఒకసారి చూడండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని సరిపడా వాటర్ వేసేసుకుని ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ అనేది ఇప్పుడు నేను చూపించే విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఈ స్ప్రౌట్స్ని 70 to 80% కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మీరు ఎక్కువ కుక్ చేశారంటే మెత్తగా అయిపోతాయండి. తర్వాత ఒక జల్లెడ లాంటి దాంట్లో వేసుకుని వాటర్ అంతా వడకట్టేసుకుని ఈ స్ప్రౌట్స్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసేసుకుని తర్వాత కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడరు యాడ్ చేసుకుని అరచెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుని మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని ఫైనల్గా టేస్ట్ చూసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండి, ఎంతో హెల్దీ అయిన స్ప్రౌట్ సలాడ్ని ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో చాట్ అండ్ హెల్దీ సలాడ్ రెసిపీస్ కూడా ఉన్నాయండి. ఆ వీడియోస్ లింక్స్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మరెన్నో క్విక్ అండ్ టేస్టీ సలాడ్ రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.